హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిషార రెసిపీస్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి వంకాయ ఆలుగడ్డ కర్రీ అండి. చూసారు కదా, చాలా ఈజీ పద్ధతిలో ఎలా చేసుకోవాలో చూసేసేయండి. 1/2 kg వంకాయలు తీసుకొని ఈ విధంగా కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి ఉంచుకోవాలి. ఒక ఉల్లిపాయ, 4-5 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, 2 ఆలుగడ్డలు ఈ విధంగా తరిగి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 2 పావుల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక తరిగి ఉంచుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలండి. అలాగే తరిగి ఉంచుకున్న ఆలుగడ్డ ముక్కలు కూడా వేసి బాగా కలుపుకొని అలా ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి వేగనివ్వాలి. 5 నిమిషాల తర్వాత చూస్తే ఆలుగడ్డ ముక్కలు సాఫ్ట్గా అయిపోయాయి. మరొకసారి ఈ విధంగా కలుపుకొని తరిగి ఉంచుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. వంకాయ ముక్కలు వేసుకోగానే సాల్ట్ వేసుకోవాలండి. 1.5 స్పూన్ సాల్ట్ వేసుకున్నాం మేము ఇక్కడ. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి స్టవ్ సిమ్లో పెట్టి ఉంచాలండి. వంకాయ ముక్కలు కూడా సాఫ్ట్ అయ్యేంత వరకు ఉంచేసి, చూసారు కదా, ఈ విధంగా వంకాయ ముక్కలన్నీ కూడా సాఫ్ట్ అయిపోయాయి. ఇప్పుడు 2 టమాటాలు ఈ విధంగా తరిగి వేసుకోవాలి, చిన్న చిన్న ముక్కలుగా. మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. మరి ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి ఉంచాలండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటా ముక్కలు, వంకాయ ముక్కలు, ఆలుగడ్డ ముక్కలు మెత్తబడిపోయాయి. చూసారు కదా, ఈ విధంగా మరొకసారి కలుపుకొని ఇప్పుడు మనము కారం పొడి వేసుకోవాలి. 1 స్పూన్ కారం పొడి వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. మొత్తం అంతా బాగా కలపాలండి. దీంట్లో కొద్దిగా కసూరి మేతి వేసుకుంటే చాలా ఫ్లేవర్గా, చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా, మన వంకాయ కర్రీకి కసూరి మేతి వేయడం ద్వారా మంచి టేస్ట్ వస్తుందండి. ఒకసారి కలుపుకొని ఈ విధంగా 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఉడకనివ్వాలి. చూసారు కదా, మంచి గ్రేవీగా వంకాయ ఆలుగడ్డ కర్రీ రెడీ అయిపోతుంది. అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేయడం ద్వారా కొద్దిగా ఘాటుగా మంచి ఫ్లేవర్ వస్తుందండి, గరం మసాలా ఫ్లేవర్ కూడా. చూసారు కదా, ఈ విధంగా మొత్తం అంతా కూడా కలిపేసి ఒక 5 నుండి 10 నిమిషాల వరకు సిమ్లో పెట్టేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత చూసారు కదా, మూత తీసి చూస్తే ఈ విధంగా వంకాయ ఉడికిపోయిందండి. కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా, మంచి గ్రేవీతో చాలా టేస్ట్గా ఉంటుందండి వంకాయ ఆలుగడ్డ కర్రీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని మరిన్ని రెసిపీస్ కోసం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.